పలైంది సార్. ఆ విధంగా సాందీప ముని దగ్గర విద్యాభ్యాసము చేసి 64 రోజుల్లోనే మొత్తం విద్యలన్నింటిని గూడా గ్రహించి, అతని బలరాముడితో సహా కూడా సర్వ విద్యలను గ్రహించి, గురుదక్షిణార్థము అతని కుమారుడు చనిపోయిన కుమారుడిని యమధర్మరాజు దగ్గర నుంచి తీసుకొచ్చి అతనికిచ్చి, మధురా నగరానికి తిరిగి వచ్చి, అక్కడ ఆ గోపికా స్త్రీలందరూ కూడా ఆ పశుపసుదృశాలు అందరూ కూడా ప్రేమ భార ప్రణున్నాహ. ఆ ప్రేమ భారంతోటి కృష్ణుడి పట్ల వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ భావం చేత, ఆ అనురాగము చేత ప్రణున్నాహ. వాళ్ళు ఇంకా ఆహ్, పరవశము అయిపోయి, ఆ తల మునకలు అయిపోతూ, ఆ ప్రేమ భారం చేత, ఆ అనురాగ భారం చేత తలమునకలు అయిపోతూ, అతన్ని తలుచుకున్న కొద్దీ వాళ్ళకి ప్రేమ పెరుగుతూ ఉన్నది. కృష్ణుడిని స్మృత్వా, స్మృత్వా మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు మర్చిపోయిన క్షణమే లేదు. అలా గుర్తు చేసుకున్నప్పుడల్లా వాళ్ళ ప్రేమ వృద్ధి చెందుతూ ఉన్నది. అలా ప్రేమంతా కూడా వృద్ధి చెందుతూ ఆ ప్రేమలో తలమునకలైతున్నటువంటి ఆ స్త్రీలు కారుణ్యేన త్వమపి వివశః ప్రహిణోత్ ఉద్ధవం తం. త్వమపి నువ్వు కూడా వాళ్ళు ఎంతగా నీ మీద అటువంటి ప్రేమలో, అనురాగంలో వాళ్ళెలా తలమునకలవుతూ, నిన్ను గురించే ఆలోచిస్తూ ఉన్నారు. త్వమపి నువ్వు కూడా కారుణ్యేన వివశః వాళ్ళేమో ప్రేమతోటి నిన్ను గురించి స్మృత్వా ఆలోచించి నిన్ను గురించి తలచి వాళ్ళు ప్రేమ భారంతోటి వంగిపోతూ ఉంటే, నువ్వేమో పరవశులైపోయి వారుంటే త్వమపి నువ్వేమో కారుణ్యేన వివశః. కారుణ్యం చేత, కరుణ చేత అలా అయ్యో! ఆ అమ్మాయిలు ఇంతగా నా గురించి ఆలోచిస్తూ ఉన్నారే, ధ్యానిస్తూ ఉన్నారే అనేటటువంటి ఒక భావన చేత, కరుణ చేత, దయ, జాలి చేత వివశః వివశుడివైపోయి ఉన్నావు. వాళ్ళు ప్రేమతోటి, నువ్వు కరుణతోటి ఇద్దరు కూడా వివశులైపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు క పని ఎలా ఉందంటే, అతనికి ఇక్కడ నిర్వహించవలసినటువంటి కార్యాలు అక్కడికి వెళ్ళి ఆహ్, స్త్రీల కోరిక తీర్చలేకుండా ఉన్నారు. స్త్రీలేమో వాళ్ళ ఉన్నటువంటి గోకులం నుంచి బయటికి రాలేకుండా ఉన్నారు. ఇద్దరూ వారి స్థలాల నుంచి వాళ్ళు రాలేకపోయడం చేత ఇంకా వాళ్ళకు ఆ ప్రేమ భారము, ఆ కరుణ ఇంకా అధికమవుతూ ఉన్నాయి. ఉండి చివరికి ఇంకా ఉద్ధవం ప్రహిణోత్ తం వృద్ధవం ప్రహిణోత్. నీ స్నేహితుడైనటువంటి ఆ ఉద్ధవుడు, నీతి శాస్త్రమంతా తెలిసినటువంటి వాడు, చదువుకున్నవాడు, నీ పరమ స్నేహితుడైనటువంటి ఆ ఉద్ధవుడు ఎవరైతే ఉన్నాడో, ఆ ఉద్ధవుడిని ఇప్పుడు నువ్వు ప్రాహిణో ప్రహిణోత్ పంపించావు. ఆ గోకులానికి వెళ్ళి రమ్మని. అంటే నేను వస్తాను, తర్వాత మెల్లగా వస్తాను, పనులన్నీ చక్కబెట్టుకొని వస్తాను, మీరు చింతపడకండి అని చెప్పడానికి అన్నట్టుగా నువ్వు అతన్ని పంపించావు. కించ అముష్మై పరమసహృదే భక్తవర్యాయ తాసాం. భక్తవర్యాయ అముష్మై. భక్తవర్యాయ ఈతను ఈ ఉద్ధవుడిని ఎందుకు పంపించాడంటే, ఈతడు పరమ సుహృదే. పరమమైనటువంటి అత్యధికమైనటువంటి స్నేహితుడు. అధికమ చాలా దగ్గరి అత్యంత సన్నిహితుడైన వాడు. భక్తవర్యాయ భక్తుడు కూడా. అటువంటి అతనిని తాసాం భక్త్యుద్రేకం. అతన్నెందుకు పంపించాడంటే, కేవలం వాళ్ళని ఆహ్, ఓదార్చడానికి మాత్రమే కాదు. ఈతడు తనే చాలా భక్తుడిననుకుంటున్నాడు ఈ ఉద్ధవుడు. ఈ భక్తవర్యుడికి, ఈ అద్ పరమ స్నేహితుడికి, ఈతనికి తాసాం భక్తి ఉద్రేకం. తాసాం ఆ అమ్మాయిల యొక్క భక్తి ఉద్రేకం అత్యధికమైనటువంటి భక్తిని. ఇతని భక్తి ఆ వారి యొక్క భక్తి ముందు ఏది కూడా సాటి లేనటువంటిది. అలా వాళ్ళు ఎంత భక్తి, అనురాగము, ప్రేమలో ఉన్నారంటే, వారి యొక్కటువంటి భక్తి సకల దుర్లభం. దుర్లభమైనటువంటిది. ఎక్కడా కనపడదు. అంటే అంత కృష్ణుడితోటి మమేకమైపోయినటువంటిది, కృష్ణుడితోటి తన్మయమైపోయినటువంటిది. నిద్రాహారాలు మాని ఎల్లవేళలా కూడా ఇప్పుడేదో అంటాం గదా! మనము 24/7 అని.
అలా అన్లా ఎల్ల వేళలా కూడా కృష్ణుడినే స్మరించుకుంటూ, కృష్ణుని ధ్యాసలోనే ఉన్నటువంటి వారి భక్తి అది అందరికీ సాధ్యమైనటువంటి భక్తి కాదు. అంత భక్తిలో లీనమవ్వటం అనేది. అటువంటి ఆ దుర్లభమైనటువంటి భక్తి సకల భువనే దర్శయిష్యన్. మొత్తం ప్రపంచానికి అంతటికి కూడా దర్శయిష్యన్ చూపించాలని. మొత్తం ప్రపంచానికి అంతటి కూడా భక్తి స్వభావము ఇది. భక్తి అనేది ఇలా ఉండాలి. ఈ రకమైనటువంటి భక్తి కలిగిన వారికి మోక్షం లభిస్తుంది అని మొత్తం అందరికి నువ్వు చెప్పడానికి వాళ్ళ భక్తి ఎంత అధికమైనటువంటి గాఢానురాగమో వారికి ఆ స్త్రీలకున్నదో, అది నువ్వు ప్రపంచానికి అంతటికి కూడా చూపించడానికి అన్నట్టుగా ఈ ఉద్ధవుడిని ఆ గోకులానికి పంపావు. త్వం తత్ మాహాత్మ్య ప్రథితం ప్రథిత ప్రథితం పిశునం గోకులం ప్రాప్య సాయం త్వద్ భర్త్రాభిః బహు బహుః సహ రమయామాస తద్వార్తాభిః తద్వార్తాభిః బహు స రమయామాస నందం యశోదం ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితాః పంకజాక్ష్యః శ్రుత్వౌ ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యాः సమీయుः. త్వన్మహాత్మ్య ప్రథిమ పిశునం గోకులం ప్రాప్య సాయం తద్వార్తాభిః బహు స రమయామాస నందం యశోదాం ప్రాతర్దృష్ట్వా మణిమయరథం శంకితాః పంకజాక్ష్యః శ్రుత్వౌ ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యాः సమీయుః. అలా ఉద్ధవుడు అక్కడి నుంచి కృష్ణుడి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ గోకులానికి వస్తున్నాడు. సాయం గోకులం ప్రాప్య, సాయంకాలం సమయానికి పొద్దున అక్కడ బయలుదేరితే మధురలో సాయంత్రానికి గోకులానికి చేరాడు. గోకులం ప్రాప్య సాయంకాలానికి గోకులానికి చేరాడు. ఎటువంటి గోకులం అది? త్వత్ మాహాత్మ్య ప్రతిమ పిశునం. ఆ గోకులం అంతా కూడా చూడగానే తెలిసిపోతున్నది. ఈయన కృష్ణుడి యొక్క మాహాత్మ్యము, కృష్ణుడి యొక్క మహిమ అక్కడంతా ఎలా వెళ్లి విరుస్తున్నది అనేది గ్రామంలో, ఆ గోకులంలో అనేది అంతా కూడా తెలుస్తున్నది. నీ యొక్కటువంటి మహాత్మ్యము, గొప్పతనం అంతా కూడా ప్రతిమ పిశునం. అలా అంతా కూడా వెల్లివిరుస్తున్నట్టుగా, అలా అంతా పరుచుకున్నట్టుగా ఎక్కడ చూసినా కూడా కృష్ణుడే. ఏ ఏ చెట్టు చూసినా, ఏ కొమ్మ చూసినా, ఏ ఇల్లు చూసినా, ఏ పాట విన్నా, ఏ శబ్దం వచ్చినా అంతా కూడా కృష్ణమయంగానే ఉన్నది. అటువంటి ఆ కృష్ణమయమైనటువంటి పిశునం అంటే ఆ కృష్ణుడు సూచిస్తున్నది అన్నట్టుగా. కృష్ణుని యొక్క ప్రతిభను, కృష్ణుడి యొక్క మాహాత్మ్యాన్ని అంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ గోకులానికి సాయంకాలానికి చేరి వార్తాభిః, నీ గురించినటువంటి వార్తల చేత, బహు వార్తాభిః, అనేకమైనటువంటి విషయాలు, ఒక రకమైనది కాదు. మొత్తం 64 రోజులు వాళ్ళు అక్కడ చదువుకున్నది. కంసుడు ఇక్కడ గోకులం నుంచి కంసుడిని సంహరించడానికి బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి అక్రూరుడితో పాటు బయలుదేరి వెళ్ళిపోయిన దగ్గరి నుంచి ఆ కథలన్నింటినీ కూడా బహు వార్తాభిః, అనేక రకమైనటువంటి వార్తలు, అనేక రకమైనటువంటి కథల చేత సహా అతడు, ఆ ఉద్ధవుడు నందం యశోదాం రమయామాస, నందుణ్ణి యశోదను రమయామాస, వాళ్ళిద్దరిని కూడా చాలా ఆనందపరిచి సంతృప్తి పరిచాడు. ప్రాతః దృష్ట్వా మణిమయరథం శంకితాః పంకజాక్ష్యః, పంకజాక్షులందరూ కూడా సాయంకాలం ఈయన వచ్చాడు. వచ్చి అక్కడ నంద యశోదల ఇంట్లో బస చేసి వారికి ఆ కృష్ణుని గురించినటువంటి కథలన్నీ చెప్తూ అలా రాత్రంతా అక్కడ ఉండి వాళ్ళని ఆనందపరుస్తూ ఉన్నాడు. తెల్లారేటప్పటికి ప్రాతః, పొద్దున్న కల్లా ఈ పంకజాక్షులందరూ కూడా, స్త్రీలందరూ కూడా, గోకులంలో ఉన్నటువంటి స్త్రీలందరూ మణిమయ రథం దృష్ట్వా, ఆ మణిమయమైనటువంటి రథాన్ని చూసి, అక్రూరుడితో పాటు వెళ్ళినటువంటి ఏ రథమైతే ఉందో, మణులు పొదిగినటువంటి రథము,
ఆ మణుగులు పొదిగినటువంటి రథం మళ్ళా ఇక్కడ గుమ్మం ముందు కనబడేటప్పటికి దృష్ట్వా చూసి శంకితాహ శంకించారు. వాళ్ళందరూ కూడా ఊహించారు. ఓహో! కృష్ణుడు వచ్చేసినట్టున్నాడు. మళ్ళా అక్రూరుడు మన కృష్ణుడిని తీసుకొచ్చేసినట్టున్నాడు అనుకోని శంకించి, భావించి, అనుమానించి శ్రుత్వౌ ప్రాప్తం భవదనుచరం త్యక్తకార్యాః, త్యక్తకార్యాః అక్కడికక్కడ చేస్తున్నటువంటి పనులన్నీ వదిలి పెట్టేసి, ఆ మణిమయమైనటువంటి రథము చూడగానే అక్రూరుడితో సహా మళ్ళా అక్రూరుడు కృష్ణుడిని తీసుకొచ్చాడేమో అనుకోని త్యక్త కార్యములు వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నింటిని వదిలేసి భవదనుచరం ప్రాప్తం. భవదనుచరం, భవదనుచరం నీ అనుచరుడైనటువంటి ఈ ఉద్ధవుడిని శ్రుత్వా కాదు ఇది శ్రుత్వవు కాదు. శ్రుత్వా ఉండాలి. శ్రుత్వా భవదనుచరం ప్రాప్తం. భవదనుచరం అది విని రథం వచ్చిందని కొంతమంది చూసారు. కొంతమంది విన్నారు. అందరూ గూడా ఒక్కొక్కళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ అందరూ కలిసి అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నదెవరు? పాపం వాళ్ళనుకున్నట్టుగా కృష్ణుడు లేడు. కానీ భవదనుచరం నీ అనుచరుడైనటువంటి ఆ ఉద్ధవుడిని సమీయుహు చేరారు. ఆ ఉద్ధవుడి దగ్గరకొచ్చి చేరారు. దృష్ట్వా చైనం దృష్ట్వా చ ఏనం త్వద్ ఉపమ లసత్ వేషాభిరామం స్మృత్వా తవ విలసితాన్ ఉచ్చకైః తాని తాని రుద్ధాలాపాః కథమపి పునర్గద్గదాం వాచం ఊచుః సౌజన్యదీన సౌజన్యదీన్ సౌజన్యాదీన్ నిజ పరభేదం అపి అలం విరమ్య విస్మరంత్యః దృష్ట్వా చ ఏనం త్వదుపమలసత్ వేషభూషాభిరామం స్మృత్వా తవ విలసితాన్ ఉచ్చకైః తాని తాని వృద్ధాలాపాః కథమపి పునర్గద్గదాం వాచం ఊచుః సౌజన్యాదీన్ నిజపర అభిధాం అప్యలం విస్మరంత్యః. వాళ్ళు అమ్మాయిలందరూ అక్కడికొచ్చారు. వచ్చి చూసేటప్పటికి కృష్ణుడు లేడు కానీ కృష్ణుడు యొక్క అనుచరుడైనటువంటి ఉద్ధవుడు ఉన్నాడు. ఆ ఉద్ధవుడిని కలిసారు. ఆ ఉద్ధవుడు ఎలా ఉన్నాడంటే దృష్ట్వా చ ఏనం అతనిని ఆ ఉద్ధవుడిని దృష్ట్వా చూసి ఎలా ఉన్నాడంటే త్వత్ ఉపమ నీకు మళ్ళేనే ఉన్నాడు. 6 నెలల సావాసంలో వాళ్ళు వీళ్ళు అయిపోతారని అంటారు కదా! అలా ఇక్కడ ఉద్ధవుడు కూడా కృష్ణుడి మాట ఎలా ఉంటుందో, కృష్ణుడి నడక ఎలా ఉంటుందో, కృష్ణుడి తీరు ఎలా ఉంటుందో, కృష్ణుడి చూపు ఎలా ఉంటుందో, అలానే ఇతను కూడా అనుకరిస్తూ ఉండి అతనిలాగానే అయిపోయినవాడు. ఉపమ నీతో సమానంగా నీకుతో తుల్యమైనటువంటి ఆకృతిలో ఉన్నాడు. లసత్ వేషభూషాభిరామం. లసత్ మెరిసిపోతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి వేషభూష అభిరామం. భూషణముల చేత రకరకాలైనటువంటి వేషాలతోటి అభిరామం ఎంత అందంగా కనబడుతూ ఉన్నాడు. నీకు లాగానే నీకు మళ్ళేనే అచ్చంగా నీకు మళ్ళేనే ఉన్నాడు అని. ఉపమ నీతో సమానంగా నీకు తగిన విధంగా నీతో తుల్యమైనటువంటి విధంగా ఉండి వేషభూషణములన్నీ కూడా నీకు లాగానే ఉన్నటువంటి అందంగా వెలిగిపోతూ ఉన్నటువంటి ఏనం దృష్ట్వా అతన్ని చూసి స్మృత్వా తవ విలసితాని ఉచ్చకైః తాని తాని తవ విలసితాని నీ విలసితములన్నీ కూడా, నీ విలాసాలన్నీ కూడా, నీ చేష్టలన్నీ కూడా ఉచ్చకైః గొప్పవైనటువంటి నీ చేష్టలన్నిటి కూడా అన్నింటినీ కూడా తాని తాని స్మృత్వా అవన్నింటిని ఒక్కొక్క దానిని ఎంత విలాసంగా ఎలా ఉండేవాడివో, నీ చేష్టలు ఎలా ఉన్నాయో, నీ నవ్వులు, నీ మాటలు, చేతలు అవన్నీ కూడా గొప్పవైనటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ స్మృత్వా గుర్తు చేసుకుంటూ రుద్ధాలాపాహ రుద్ధాలాపాహ
ఏడుస్తూ ఆలాపములు చేస్తూ ఉన్నారు. ఆహా! కృష్ణుడు ఇట్లా, ఆహా! కృష్ణుడు అట్లా అనుకుంటూ. కథమపి పునర్గద్గదాం వాచము ఊ ఊచుః. కథమపి మళ్ళీ ఎలాగో అలా పునః గద్గదాం వాచం ఊచు గద్గదమైనటువంటి గొంతుతోటి అంటే ఆ దుఃఖంతోటి కృష్ణుడు రాలేదు. కృష్ణుడిలాగానే ఉన్నటువంటి నువ్వు వచ్చావు. కానీ నువ్వు కృష్ణుడివి కాదు గదా! కృష్ణుడిలాగా ఉన్నటువంటి నువ్వొచ్చావు గానీ, కృష్ణుడు రాలేదు. కృష్ణుడి యొక్క చేష్టలెలా ఉన్నాయి? కృష్ణుని యొక్క విలాసాలెలా ఉన్నాయి? అతని చేతలెలా ఉన్నాయి? ఆయన చేష్టలెలా ఉన్నాయి? అలాంటివన్నీ తలుచుకొని, తలుచుకొని ఆయన యొక్క లీలలన్నీ గుర్తు చేసుకొని, వాళ్ళందరూ దుఃఖంతో మాట నోట మాట రాకుండా అయిపోయి, మళ్ళీ మెల్లగా తే కొంచెం తేరుకొని గద్గదమైనటువంటి స్వరంతోటి వాచం ఊచుః ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సౌజన్యాత్ నిజ సౌజన్యాదీని సౌజన్యమైనటువంటివి అంటే ఉద్ధవుడు ఏ విధంగా అయితే ఎంత సౌమ్యంగా వారితో ఉన్నాడో, ఆ సౌజన్యము చేత నిజ పర అభిధాం అపి అలం. నిజ పర అనేటటువంటి అభిధ అనే పేర్లు. నా ఈతను మాట్లాడదగ్గవాడు, మాట్లాడ తగనివాడు, ఈతడు మనవాడు, ఈతడు పరాయివాడు అనేటటువంటి ఒక భేద భావమంతా కూడా విస్మరంత్యః మరిచిపోయి అతను ఎంత సౌజన్యంతో మాట్లాడుతూ ఉన్నాడంటే, అతని యొక్క సౌజన్యాది అతని రూపురేఖలు ముందు కృష్ణుడిలాగా ఉన్నాయి. కృష్ణుడితో సమానంగా ఉన్నాడు. మాట తీరు చక్కగా సౌమ్యంగా ఉన్నది. సరళంగా ఉంది. సౌమ్యంగా ఉంది. ఆ సౌమ్యత చేత వాళ్ళు ఈతడు మనవాడు కాదు, పరాయివాడు అంటే ఇంతవరకు వాళ్ళెప్పుడు ఉద్ధవుడిని చూడలేదు. ఉద్ధవుడు మధురానగరం నుంచి వచ్చారు. కొత్త మనిషి, స్ట్రేంజర్. అయినప్పటికీ కూడా ఆ నిజ, పర అనేటటువంటి అభిధామ పేరును అంటే వే ఏర్పాటు వేర్పాటును అలం విస్మరంచ. వాటన్నింటిని కూడా మిక్కిలిగా మర్చిపోయినట్లయిపోయి, వాళ్ళు ఈ గద్గద స్వరంతోటి ఇలా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ దుఃఖం. శ్రీమన్ కిం త్వం పితృజనకృతే ప్రేషితః నిర్దయేన క్వాసౌ కాంతః నగర సుదృశాం హరే నాథ పాయాః ఆశ్లేషణం అమృతం వపుషః హంత తే చుంబనానాం ఉన్మదానాం కుహుకవచసాం విస్మరంత్యేకాంతే ఏకాంత కా విస్మరేత్ కాంతై కాంత కా వా శ్రీమన్ కిం త్వం పితృజనకృతే ప్రేషితః నిర్దయేన క్వ అసౌ కాంతః నగర సుదృశాం హరే నాథ పాయాః ఆశ్లేషణాం అమృతవపుషః హంత తే చుంబనానాం ఉన్మదానాం కుహకవచసాం విస్మరేత్ కాంత కావా. ఇలా వాళ్ళ గద్గద స్వరంతోటి కృష్ణుడి పట్ల ఉన్నటువంటి అనురాగంతోటి ఆహ్, వాళ్ళు అతని ఎడబాటుని సహించలేక ఆ దుఃఖంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. శ్రీమన్ ఓ శ్రీమంతుడా! ఓ మహానుభావుడవైనటువంటి ఓ ఉద్ధవ! కిం త్వం నువ్వు ఏమి నువ్వు గాని పితృజన కృతే పితృజనుల కొరకు పితృజనులని నంద యశోదల కోసం పితరవు తల్లిదండ్రుల కొరకు పితృజన కృతే తల్లిదండ్రుల కొరకు ప్రేషిత నువ్వు పంపబడ్డావా నిర్దయేన ఆ నిర్దయుడైనటువంటి దయలేనటువంటి ఆ శ్రీకృష్ణుడి చేత ఈ తల్లిదండ్రుల కోసంకి నువ్వు పంపబడ్డావా? తల్లిదండ్రులకి చాలా వర్తమానాలు ఇవ్వడానికని నువ్వు పంపబడ్డావా? ఏంటి ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చినట్లు? అతనెందుకు రాలేదు? ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని తీర్చడానికి ఆ తల్లిదండ్రుల కోసంకి నువ్వు పంపబడ్డావా? క్వా అసౌ కాంతః ఈ కాంతుడెక్కడ? మా కాంతుడు, మా ప్రియుడు ఎక్కడ? నగర సుదృశాం కాంతః మాకు నగర సుదృశ మాకందరికి కూడా మా గోకులంలో ఉన్నటువంటి మా కాంతలందరికీ కూడా కాంతుడైనటువంటి ఆ ప్రియుడైనటువంటి అతడెక్కడ? హరే నాథ పాయాహ ఓ హరి ఓ కృష్ణుడా పాయాహ మమ్మల్ని రక్షించు నువ్వెక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? అంటూ ఇంకా అంటున్నారు. ఆశ్లేషణం
అమృతవపుషః హంత అంటే అయ్యో! అయ్యో! అని. అయ్యో! మా ప్రాణాల్ని రక్షించు. నీ యొక్క అమృతవపుషః అమృతవపుషము అమృతమయమైనటువంటి, అమృతతుల్యమైనటువంటి నీ యొక్క వపుషః గాత్రంతోటి ఆశ్లేషణం కౌగిలింతలు ఎక్కడ? నీ యొక్క గ అమృతమైనటువంటి నీ శరీరంతో నీ ఆలింగనాలన్నీ కూడా ఎక్కడ? చుంబనానాం చుంబనములన్నీ ఎక్కడ? ఉన్మదానాం కుహుకవచసాం ఉన్మాదంలో ఉన్నప్పుడు మనం రతికేళిలో, శృంగారకేళిలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి కుహుక వచనం. అంటే ఆహ్, అర్థం పర్థం లేని మాటలు కుహుక వచనములండి. కుహుక వచసాం ఆ అర్థం లేని, పర్థం లేని మాటలు ఆహ్, మా ఉన్మాదంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి ఆ మాటలన్నింటినీ ఆహ్, ఆహ్, విస్మరేత్ కావా కా ఎవ్వరు విస్మరేత్ ఎవరు మర్చిపోతారు? కాంత ఓ కాంతుడా! నీతోటి ఆలింగనములు, నీతోటి చుంబనములు, నీ యొక్కటువంటి ఆహ్, వ్యర్థ ప్రలాపములు ఇలాంటివన్నీ కూడా ఓ కాంతుడా, ఓ కృష్ణుడా ఎవరు మర్చిపోగలరు కనుక నువ్వు ఎక్కడ ఇవన్నీ మాకెక్కడ? ఇవన్నీ మాకేవి దొరకటం లేదే. నువ్వెక్కడున్నావు? మా దగ్గరికి ఎందుకు రావటం లేదు? మమ్మల్ని రక్షించు, మా ప్రాణాల్ని కాపాడు అని ప్రార్థించుకుంటూ గద్గద స్వరంతోటి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఉద్ధవుడితోటి. రాసక్రీడా లులిత లలితం విశ్లథ కేశపాశం మదోన్ మందోద్భిన్న శ్రమజల కణం లోభనీయం త్వదంగం కారుణ్యాబ్దే సుకృదపి సమాలింగితం దర్శయ ఇతి ప్రేమోన్మాద భువనమదన త్వత్ ప్రియః త్వాం విలేపు. ఆడవాళ్ళందరూ గూడా విలేపుహు ఏడుస్తున్నారు. రాసక్రీడాలురిత లలితం విశ్లథ కేశపాశం మందోద్భిన్న శ్రమజల కణం లోభనీయం త్వదంగం కారుణ్యాబ్దే సకృదపి సమాలింగితుం దర్శయ ఇతి ప్రేమోన్మాదాత్ భువన మదన త్వత్ప్రియాః త్వాం త్వత్ ప్రియాః నీ ప్రియురాళ్ళందరూ కూడా త్వాం విలేపుః నీకోసం ఇలా దుఃఖిస్తూ ఉన్నారు. నిన్ను తలుచుకొని, నీ చేష్టలు తలుచుకొని, నీ విలాసములు, నీ లీలలు తలుచుకొని, వారితోటి ఉన్నటువంటి నీ సంబంధం, నీతోటి ఉన్నటువంటి సంబంధం గురించి తలుచుకొని ఇలా ఏడుస్తూ ఉన్నారు. రాసక్రీడా లులిత లలితం. ఆ రాసక్రీడలో ఆ లులిత లలితం. ఆ లలితంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళందరూ ఆ రాసక్రీడలో వాళ్ళు ఆడుతూ ఉన్నటువంటి ఆట పాటలతోటి ఉన్నటువంటి ఆ సమయంలో విశ్లత విశ్లత కేశపాశం జుట్టంతా ఆ రాసక్రీడ ఆడుతూ ఉన్నప్పుడు, ఆ రాసక్రీడ చేస్తూ ఉన్నప్పుడు, ఆ విజృంభించి రాసక్రీడ చేస్తూ ఉన్న సమయంలో కేశపాశం విశ్లత. ఆ జుట్టంతా కూడా ఊడిపోయింది. ముందు ముడిగట్టుకొని ఉన్నటువంటి ఆ జుట్టంతా కూడా ఆ రాసక్రీడ ఆటలో ఊడి ఆహ్, విశ్లతమైపోయింది. అంటే లూజ్‌గా ఊడిపోయింది. అటువంటి శే కేశపాశము గలవాడివి. మందోద్భిన్న శ్రమజల కణం లోభనీయం త్వదంగం. ఆ సమయంలో త్వదంగం నీ శరీరాంగములన్నీ కూడా మందోద్భిన్న శ్రమజల కణం. ఆహ్, 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 రసక్రీడ ఆటలో ప్రతి క్రీడలో అలసిపోయినటువంటి నీ శరీరంలో నుంచి వస్తూ ఉన్నటువంటి శ్రమజల కణం. ఆ చెమట బిందువులు శరీరం మీద అక్కడ, అక్కడ ఉన్నటువంటి ఆ చెమట బిందువులన్నీ కూడా లోభనీయం. లోభనీయంగా ఉన్నటువంటి ఆ శరీరము కలిగిన వాడివి. కారుణ్యాబ్దే కారుణ్యం యొక్క కరుణా సముద్రుడా స సకృదపి సమాలింగితుం దర్శయ. సకృదపి ఒక్కసారైనా గాని మిమ్మల్ని సమాలంగితం నిన్ను ఆలింగనం చేసుకోవడానికి ద దర్శయ మాకు కనపడు. ఒకసారి మళ్ళా మిమ్మల్ని నేను మేము నీ శరీరాన్ని మేము కౌగిలించుకోవాలి. ఆలింగనము చేసుకోవాలి. ఒక్కసారన్నా మాకు కనపడవయ్యా! ఈ నీ రాసక్రీడలో అలసి సొలసినటువంటి నీ శరీరంలో
నుంచి ఆ కేశపాశాలన్నీ ఊడిపోయి చెమట బిందువులతోటి అందంగా ఉన్నటువంటి, లోభనీయంగా ఉన్నటువంటి నీ ఆ శరీరాన్ని అంతటిని కూడా మాకంతా ఒకసారి చూపించు. ఆ శరీరాన్ని మేము ఒక్కసారి ఆలింగనము చేసుకోవాలి. మాకు కనపడు ఇది అని ప్రేమోన్ ప్రే ప్రేమోన్మాద భువనమద ప్రేమోన్మాదాత్ వాళ్ళ ప్రేమలో, ప్రేమ యొక్క ఉన్మాదంలో తీవ్రమైనటువంటి ఆ ప్రేమ దశలో, అతిశయమైనటువంటి ఆ ప్రేమలో త్వత్ప్రియాః త్వాం విలేపుః. నిన్ను తలుచుకొని నీ ప్రియురాళ్ళందరూ కూడా ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారు. ఓ భువనమదనా! ఓ భువనమోహనుడా! నిన్ను తలుచుకొని, నీ క్రీడలు తలుచుకొని, నీ శరీరాంగములను తలుచుకొని, నీతోటి సంపర్కం కోసంకి ఆ స్త్రీలందరూ కూడా ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఏవం ప్రాయైః వివశవచనైః ఆకులాః గోపికాః తాః 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 త్వత్సందేశైః ప్రకృతిम् అనయత్ అసౌ అథ విజ్ఞానగర్భైః భూయాస్తాభిः ముదితమతిభిः త్వన్మయీ తన్మయీభిः వధూభిः తత్ అనుకుంటూ వస్తున్నాయి. విసర్గలు రావాలి. వధూభిః తత్తద్వార్తా సరసం అనయత్ కానిచిత్ వాసరాణి. ఆ ఉద్ధవుడితోటి వీళ్ళంతా అలా మొరబెట్టుకుంటూ ఉన్నారు. ఏవం ప్రాయైః వివశవచనైః ఆకులాః గోపికాః త్వత్త త్వత్సందేశైః ప్రకృతిమనయత్ సః అథ విజ్ఞానగర్భైః భూయాస్తాభిः ఉదితమతిः త ఉ తన్మయీభిः వధూభిः తత్తద్వార్తా సరసం అనయత్ కానిచిత్ వాసరాణి. ఏవం ప్రాయైః ఈ విధమైనటువంటి ఇలా ఇలా మొరబెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఏడి మా కృష్ణుడేడి? మా కృష్ణుడిని ఒక్కసారి కలవాలి మేము. అతన్ని శరీరాన్ని స్పృశించాలి అని ప్రాధేయపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీలు ఏవం ప్రాయైః వివశవచనైః వివశత్వంతో కూడినటువంటి ఆహ్, వారి యొక్క పరవశలై ఆ ప్రేమోన్మాదంలో ఏం మాట్లాడుతున్నారో అనేది తెలియనటువంటి వారిని వారే మర్చిపోయినటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి వారి మాటలు ఆకులాహ గోపికాహ ఆ ఆకులులైనటువంటి ఆవేదన పడుతూ ఉన్నటువంటి ఆ గోపికాహ ఆ గోపిక స్త్రీలందరినీ కూడా త్వత్ సందేశైః నీ యొక్క సందేశంతో నువ్విచ్చినటువంటి సందేశము, నువ్విచ్చినటువంటి వర్తమానం చేత ప్రకృతిం అనయత్. ప్రకృతి స్థితికి అంటే మళ్ళీ మామూలు వాళ్ళు చూడగానే ముందు ఎంత అటువంటి ప్రేమోన్మాదం, ఎంత ఉద్రేకంతోటి కృష్ణుడు రాలేదు, కృష్ణుడిని తలుచుకొని ఇంకా వాళ్ళు ఎంత దుఃఖితులవుతున్నారో, ఆ దుఃఖంలో నుండి మెల్లగా ప్రకృతిం అనయత్. కృష్ణుడి యొక్క సందేశాన్ని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రకృతి అంటే మామూలు సహజమైనటువంటి స్థితికి అనయత్ తీసుకొని వచ్చాడు. వి విజ్ఞాన గర్భైః సందేశైః విజ్ఞానవంతమైనటువంటి విజ్ఞానంతో కూడి ఉన్నటువంటి జ్ఞానవంతమైనటువంటివి మాటలు. అంటే ఆ కృష్ణుడు పంపించినటువంటి సందేశము ఎటువంటి తత్వజ్ఞానంతో కలిగి ఉందో అటువంటి జ్ఞానముతో కూడినటువంటి ఆ మాటలని, ఆ సందేశాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా కొంచెము మామూలు స్థితికి తీసుకొని వచ్చాడు. భూయః మళ్ళీ తిరిగి తాభిః ముదితమతిభిః మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ మాటలన్నీ విని వా కృష్ణుడు చెప్పినటువంటి సందేశాన్ని విని వాళ్ళందరూ కూడా ముదితమతిభిః చాలా సంతోషించినటువంటి వాళ్ళై తన్మయీ బిః వధూభిః మళ్ళా తన్మయులైపోయారు. ఆ కృష్ణుడి మాటలు విని, కృష్ణుడు చెప్పినటువంటి సందేశాన్ని విని, ఇంకా కృష్ణుని యందే మళ్ళీ లీనమైపోయి తన్మయులైపోయినటువంటి ఆ వధూభిః తద్వార్త ఆయా వార్తలు అతనికి కృష్ణుడికి సంబంధించినటువంటి వార్త ఆయా వార్తలు ఏవేవైతే అక్కడి నుంచి తీసుకొని వచ్చాడో కృష్ణుడు తనతో కృష్ణుడు ఈ ఉద్ధవుడితోటి రహస్యంగా రాత్రిపూట తన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గోపికా స్త్రీలందరి విరహాన్ని తానెట్లా అనుభవిస్తున్నాడనేది కూడా కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పి ఉన్నాడు.
అలాంటి వార్తలన్నింటినీ కూడా సరసం అనయత్. సరసం అనే సరసమైనటువంటి అంటే అందంగా వాళ్ళకి ఆనందం కూర్చేటటువంటి ఆ విధమైనటువంటి ఆ మాటలన్నింటినీ కూడా సరస సంభాషణలు చేస్తూ కృష్ణుడి యొక్క మనస్సును గురించి వాళ్ళకందరికి కూడా చెబుతూ కానిచిత్ వాసరాణి అనయత్. కానిచిత్ వాసరాణి కొన్ని రోజులు అంటే వెంటనే వెళ్ళిపోలేదు. ఆ వార్త సందేశం ఇచ్చి. కొన్నాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు పాపం అంతా వ్యధ బ వ్యధపడుతూ ఉన్నారు. వాళ్ళందరిని కూడా ఆ బాధ నుంచి, ఆ దుఃఖాన్నించి బయటికి తీసుకురావాలి అంటే కొన్ని రోజులు అక్కడుండి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా వాళ్ళకి రకరకాలైనటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి సరసమైనటువంటి కథలన్నింటినీ కూడా చెప్పి వాళ్ళని యథార్థ స్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తూ అలా కొంతకాలము అక్కడే ఆ గోకులంలోనే ఉన్నాడు. తత్ ప్రోద్గణైః సహితం అనిశం సర్వతః గేహకృత్యం త్వద్వార్తైవ ప్రసరతి మిథః సైవ చేత్ స్వ స్వాపాలాపాః చేష్టాః ప్రాయః అనుకృతయః తన్మయం సర్వమేవం దృష్ట్వా తత్ర వ్యముహద్ అధికం విస్మయాత్ ఉద్ధవః అయం. ఇది వాళ్ళ యొక్కటువంటి భక్తి గోపికా స్త్రీలు. త్వత్ ప్రోద్గాణైః సహితం అనిశం సర్వతో గ్రేహకృత్యం త్వద్వార్తైవ ప్రసరతి మితః సైవ చ ఉత్స్వపలాపాః చేష్టాః ప్రాయః త్వదనుకృతయః అనుకృతయః త్వన్మయం సర్వమేవం దృష్ట్వా తతః వ్యముహత్ అధికం విస్మయాత్ ఉద్ధవః అయం. ఆ స్త్రీలందరూ కూడా త్వత్ ప్రోద్గాణైః సహితం అనిశం, అనిశం ఎల్ల వేళలా కూడా ఎప్పుడూ కూడా సర్వ సమయాలందు కూడా కూడా వాళ్ళు త్వత్ ప్రోద్గాణైః సహితం. త్వత్ నీ యొక్క ప్రోద్గాణైః అంటే ఏంటో అమ్మా మర్చిపోయాను. ఏముంది మీనింగ్ ప్రోద్గాణైః అంటే? గుణగానములేనేమో. త్వత్ ప్రోద్గాణైః నీ యొక్కటువంటి గుణగానములన్నీ చేసుకుంటూ సహితం అనిశం సర్వతః గృహకృత్యం. సర్వతః గృహకృత్యం. గృహకృత్యం ఇంటి పనులన్నీ. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు అంతా కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా నీ యొక్కటువంటి గుణగానాలన్నీ ఆహ్, గాన ప్రోద్గానైః అనుంటే బావుండేది. ప్రోద్గానైః ఈ పాటలే పాడుకుంటూ, నీ పాటలే పాడుకుంటూ, ఆ పాటలతో పాటుగానే గృహకృత్యాలు చేసుకోవడం. అంటే ఆ క్షణం గృహకృత్యాలు నిర్వహించుకునే సమయంలో కూడా నిన్ను మరవడం లేదు వాళ్ళు. ఆ గృహకృత్యాలు చేసుకునేటటువంటి సమయంలో కూడా నీ పాటలే పాడుకుంటూ, నీ గు గుణగానములే చేసుకుంటూ ఉన్నారు. తద్వార్త తద్వార్తైవ ప్రసరతి మితః సైవ. వాళ్ళు ఇక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. మితః అంటే పరస్పరం. పరస్పరం ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే త్వద్వార్తైవ ప్రసరతి. త్వత్ వార్తైవ నీ యొక్కటువంటి వార్తలే, నీ కథలే. వార్త అంటే మన తెలుగులో వార్తలు గాదు. వార్త అంటే విషయాలు. నీ యొక్కటువంటి విషయాలే, నీ గురించినటువంటి కథలే, నీ గురించినటువంటి లీలలే ప్రసరతి నడుస్తూ ఉంటాయి. వాళ్ళ మాటలలో వేరే ఇంకో దాని గురించి మాటలేమీ లేవు. కేవలం కృష్ణుడు నీ లీలలు, నీ గురించినటువంటి నీ ఆటలు, నీ పాటలు, నీ చేష్టల గురించినటువంటి మాటలే. స ఏవ చ స్వాపాల స్వాపాలాపాః ఉత్స్వాపాలాపాః స్వప్నంలో మాట్లాడే మాటలు అంటే కలవరింతలు. సా ఏవ ఉత్స్వాపాలాపాః నీ మాటలే, నీ పలుకులే, నీ చేష్టలే అవే వాళ్ళకి కలవరింతలు కూడా. అంటే నిద్రలో కూడా వాళ్ళు నీవే. ఇంటి పనులన్నీ చేసుకుంటున్నప్పుడు నీ గుణగానాలే గానం చేసుకుంటూ నీ పాటలే పాడుకుంటూ ఉన్నారు.
వా నీ మాట్లాడుకుంటూ ఉంటే ప ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే నీ గురించినటువంటి మాటలే. ఈ పైకి నిద్రలో కలవరింతలు కూడా నీ గురించినటువంటి కలవరింతలే. చేష్టాః ప్రాయః త్వదనుకృతయః. ఇంక ఎంతంటే చేష్టాః, చేష్టలు కూడా త్వత్ అనుకృతయః. ప్రాయః అంటే అధికంగా సాధారణంగా అధికంగా త్వదనుకృతయః. నీ అనుకృతులే. నువ్వెలా నడుస్తావో అలానే నడుస్తున్నారు. నువ్వెలా నృత్యం చేస్తావో అలానే నృత్యం చేస్తున్నారు. నువ్వెలా మాట్లాడతావో అలానే మాట్లాడుతున్నారు. అలా మొత్తము నిన్నే ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. అనుకృతయః నిన్నే అనుకరిస్తూ ఉన్నారు. త్వన్మయం సర్వమేవ. సర్వం ఏవ. మొత్తము అంతా కూడా త్వన్మయం ఏవ. నీమయముగానే, కృష్ణమయంగానే ఉంది వాళ్ళకి సర్వం జగత్తు. ఇది దృష్ట్వా చూసి తత్ర వ్యముహత్ అధికం విస్మయాత్ ఉద్ధవః. అయం ఉద్ధవః ఈ ఉద్ధవుడు ఇది చూసి ఈ గోపికలేంటి ఇంత ధ్యానమేంటి? గృహకృత్యాలు చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేసుకుంటుంటేను నీ పాటలే పాడుకుంటున్నారు. నీ వాళ్ళు మాట్లాడుకుంటే నీ మాటలే మాట్లాడుతున్నారు. కలవరింతలు గూడా నీ గురించినటువంటి కలవరింతలే. అనుకరణ గూడా నీలాంటి అనుకరణే చేస్తూ, నీలోనే స్థిరమైపోయి ఉన్నారు. తన్మయులైపోయి ఉన్నారు. అని ఇదంతా దృష్ట్వా చూసి తత్ర వ్యమోహత్ అధికం విస్మయాత్, విస్మయాత్ ఆశ్చర్యంతోటి. ఆడవాళ్ళేంటి? ఆడవాళ్ళు అంటే వాళ్ళ పనులలో వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్తలు, వాళ్ళు, వీళ్ళు ఇట్లా ఉంటాయి కదా! ఆహ్, గాసిపులు ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ ఏం లేకుండా అందరూ కృష్ణుడి గురించే కృష్ణుడు, 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 కృష్ణుడు అనుకుంటూ కృష్ణమయంగానే తన్మయం తన్మయం అంటే మొత్తము ఆహ్, ఆ ఎదుటి వ్యక్తి ఆ పరమాత్మ యందే లీనమైపోయి ఉండడు. వాళ్ళకి వాళ్ళుగా తమ యొక్క ఆస్థ ఏమీ లేకుండా పరమాత్మయే తమ ఆస్థగా భావించుకునే, తాముగా భావించుకునేటటువంటి స్థితి. ఆ తన్మయత్వ స్థితి. ఆ పరమాత్మనే తాముగా భావించుకుంటూ ఉన్నటువంటి ఈ స్థితిని చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి. కేవలం ఎక్కడ కనివిని అందుకనే మొదటే చెప్పాడు దుర్లభమని. ఎక్కడ కనివిని ఎరుగనటువంటిది. ఇంత భక్తి అనేది చాలా అసాధ్యమైనటువంటిది. ఇప్పుడు మనకి మీరాబాయి లాంటి వాళ్ళు కొంతమందే గదా! అలా ఎందుకు అనంటే వాళ్ళు పూర్తిగా లీ భగవంతునిలో లీనమైపోయి ఉన్నారు. వాళ్ళకి భగవంతుడికి తేడా ఏమీ లేదు. ఆ తేడా ఏమీ లేకపోవడంగా ఉండడం అనేదే తన్మయము అయిపోవటం. అందులో లీనమైపోయి ఉండనటువంటి స్థితి. ఆ స్థితిలో ఉండడాన్ని చూసి విస్మయం చేత ఆ ఉద్ధవః అయం ఉద్ధవః ఈ ఉద్ధవుడు అధికం వ్యముహత్. తనని తాను కూడా ఇంకా కూడా వ్యామోహత్ మర్చిపోయాడు. ఇంత ఆశ్చర్యంలో ఉండేటప్పటికి, ఆ ఆశ్చర్యంలో నేనెవరు? నేనేంటి? అనేది గూడా మర్చిపోయాడు. ఆ గోపికా స్త్రీలని చూస్తూ వాళ్ళకి ఇంత భక్తిని అతడు ఊహించలేదు. అంత భక్తి వాళ్ళల్లో కనపడుతూ వాళ్ళు వాళ్ళు ప్రదర్శించటం లేదు. వాళ్ళు అందులో ఉన్నారంతే. ప్రదర్శన వేరు. ప్రదర్శన అన్నప్పుడు వాళ్ళు వేరు, ప్రదర్శించేటటువంటి పరిస్థితి వేరు. కానీ వాళ్ళే అదిగా, వాళ్ళే కృష్ణుడిగా ఉన్నారు. అటువంటి స్థితిని చూసి అతను ఆశ్చర్య పరవశుడైపోయి అసలు తన్ను తాను గూడా మర్చిపోయిన వాడుగా అయ్యాడు. రాధయా మే ప్రియతమం ఇదం మత్ప్రియైవ బ్రవీతి త్వం కిం మౌనం కలయసి సఖే మానిని మత్ప్రియేవ ఇత్యాద్యేవ ప్రవదతి సఖి త్వత్ప్రియః నిర్జనే మాం ఇత్థం వాదైః అరమయత్ అయం త్వత్ప్రియాం ఉత్పలాక్షీం. ఇంకా ఒక ప్రత్యేకమైన ప్రియురాలు ఉన్నారు గదా! రాధాదేవి. ఆ రాధాదేవికి సందేశం ఇది. రాధయా మే ప్రియతమమిదం మత్ప్రియైవం బ్రవీతి త్వం కిం మౌనం కలయసి సఖే మానిని మత్ప్రియేవ ఇత్యాదేవ ప్రవదతి సఖి త్వత్ప్రియః నిర్జనే మాం ఇత్థం వాదైః అరమయత్తయం త్వత్ప్రియాం ఉత్పలాక్షీం. మే రాధయా ప్రియతమం ఇదం.
మే రాధయ నా రాధకు ఇదం ప్రియతమం. ఇది చాలా ఇష్టమైనది. మామూలుగా మనుషులు దూరంగా ఉన్నప్పుడు, విరహంలో ఉన్నప్పుడు, లేదా విడివిడిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏమున్నాయో వాళ్ళు గ్రహించరు కానీ, విరహంలో ఉన్నప్పుడు లేదా దూరంగా ఉన్నప్పుడు, అరే! ఇది వాళ్ళకిష్టము, అది వాళ్ళకిష్టము అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎదురుగా ఉన్నప్పుడు ఇది వాళ్ళకిష్టమా? కాదా? అన్నటువంటిది అన్న ఆలోచన ఉండదు కానీ. ఇప్పుడిక్కడ కృష్ణుడికి మధురానగర్‌కెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రాధను వదిలేసి వెళ్ళినప్పుడు రాధాదేవి విరహంలో మే రాధయా ప్రియతమమిదం. నా రాధకి ఇది చాలా ఇష్టమైనది. ఇదం మత్ప్రియా ఏవం బ్రవీతి. నా ప్రియురాలైన రాధ ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తూ ఉంటుంది, ఈ విధంగా అంటుంది, ఈ వస్తువుని చూస్తే ఇలా అంటుంది, ఈ విషయాన్ని గురించి ఈ విధంగా మాట్లాడుతుంది అని తం కిం మౌనం కలయసి సఖే. ఓ స ఓ సకుడైనటువంటి ఓ ఉద్ధవుడా! కిం మౌనం కలయసి, ఎందుకు నువ్విట్లా మౌనంగా ఉంటున్నావు? మానిని మత్ప్రియా ఇవ. మానిని అయినటువంటి అభిమానవంతురాలైనటువంటి మత్ప్రియా ఇవ. నా ప్రియురాలి వలె నువ్వు కూడా ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నావు? అంటే ఉద్ధవుడిని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు ఏమేం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో ఇది నాకు రాధకి చాలా ఇష్టమైనటువంటి వస్తువు. ఇలా ఉన్నప్పుడు ఈ ఇష్టమైనటువంటి వస్తువు ఆమెకు చూపించినప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుందంటే అక్కడ మరి ఉద్ధవుడు ఏం మాట్లాడటం లేదు. ఉద్ధవుడు మాట్లాడకపోతే ఉద్ధవుడు అంటున్నాడు, "ఓ సఖే, ఓ మిత్రుడా, ఉద్ధవుడా, కిం మౌనం కలయసి త్వం." నువ్వెందుకు మౌనంగా ఉంటూ ఉన్నావు? ప్రియా ఇవ, నా ప్రియురాలు కూడా ఇంతే. మానిని, ఆమె అభిమానవంతురాలైనటువంటి మానిని. అంటే చిన్న చిన్న వాటికి కోపం వస్తున్నప్పుడు వాళ్ళు కాసేపు మాట్లాడరు కదా ప్రియురాళ్ళు. అలా నా ప్రియురాలు కూడా ఇలానే మాట్లాడకుండా ఉంటుంది. నువ్వు కూడా అలానే ఉన్నావే. ఇతి ఏ ఇతి అని ఇత్యాది ఈ విధంగా వ ప్రవదతి. అతను చెప్తూ ఉన్నాడు. కృష్ణుడు ఈ విధంగా ప్రవదతి మాతో చెప్తూ ఉన్నాడు. సఖి త్వత్ప్రియః నిర్జనేమ. సఖి, ఓ సఖి, ఓ స్నేహితురాలా, ఓ రాధా, త్వత్ప్రియః, నీ ప్రియుడు ఏవం వదతి, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు? నిర్జనే, నిర్జనంగా ఎవ్వరూ లేని సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో, ఏకాంతంగా ఉన్న సమయంలో నీ గురించి నాతోటి ఇలా మాట్లాడుతున్నాడు అని సంవాదైః అని ఈ రకమైనటువంటి మాటలతోటి అయం ఉత్పలాక్షిం త్వత్ప్రియాం అరమయత్. ఉత్పలాక్షి, కలువపువ్వ లాంటి కన్నులు కలిగినటువంటి త్వత్ప్రియాం, నీ ప్రియురాలైనటువంటి ఆ రాధను అయం ఈ ఉద్ధవుడు అరమయత్, సంతోష పెట్టాడు. అతనికి, ఆ అమ్మాయికి ముదాన్ని చేకూర్చాడు. ఈ నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ ఆ రాధకు చెప్పి, ఆ రాధాదేవిని సంతృప్తి పరిచి ఆనందపెడుతూ ఉన్నాడు. ఏష్యామి ద్రాగ్ అనుపగమనం కేవలం కార్యభారాత్ విశ్లేషేపి స్మరణ దృఢతా సంభవాత్ మాస్తు ఖేదః బ్రహ్మానందే మిలతి నా అచిరాత్ సంగమో వా వియోగః తుల్యః వః స్యాత్ ఇతి తవ గిరా సహ అకరోత్ నిర్వ్యతాః తాం. ఏష్యామి ద్రాక్ అనుపగమనం కేవలం కార్యభారాత్ విశ్లేషः अपि స్మరణదృఢతా సంభవాత్ మాస్తు ఖేదః బ్రహ్మానందే మిలతి సచి న న చిరాత్ సంగమో వా వియోగః తుల్యః వః స్యాత్ ఇది తవ గిరా సహ అకరోత్ నిర్వ్యధాః తాః. ఏష్యామి, వస్తాను. ద్రాక్, తొందరగానే నేను వస్తాను. అనుపగమనం కేవలం కార్యభారాత్. మీ మీద ప్రేమ లేక ఏమి కాదు. కేవలం కార్యభారాత్, కార్యం యొక్క భారం చేత, కార్యభారము చేత, పనుల యొక్క తి భారము చేతనే నేను రాలేకపోతున్నాను కానీ, అదర్‌వైజ్ లేకపోతే నేను రాకూడని స్థితి ఏమీ కాదు. కేవలం కార్యభారాత్ అనుపగమనం.
నా ఉపగమనం మీ దగ్గరికి రాలేకపోతున్నాను. నేనొస్తాను. నేను మళ్ళగా వస్తాను. పనులన్నీ కొంచెం చక్కగా పెట్టిన తర్వాత నేను తొందరలోనే వస్తాను. రాకపోవటానికి కారణం కేవలము పనుల యొక్క ఒత్తిడే. పనుల ఒత్తిడి మూలాన నేను రాలేకపోతున్నాను. విశ్లేషः अपि స్మరణ దృఢతా సంభవాత్. విశ్లేషः अपि విడిగా ఉండడము కూడా, దూరంగా ఉండడం అనేది కూడా స్మరణ దృఢతా సంభవాత్. స్మరణం గుర్తు చేసుకోవటము అనేది, స్మరించుకోవటం అనే దాని యొక్క దృఢతా సంభవాత్. అది ఇంకా దృఢతరము అవుతుంది. ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎదురుగుండా ఉన్న దానికన్నా దూరంగా ఉన్నప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలా ఈ గుర్తు చేసుకోవడం అనేది ఇంకా దృఢతరము అవుతుంది. ఆ స్మరణము దృఢతా సంభవాత్. అదింకా దృఢతరం అవుతుంది కాబట్టి, మాస్తు ఖేదః. ఖేదః మాస్తు. మీరెటువంటి దుఃఖాన్ని పొందొద్దు. ఎందుకంటే స్మరణం ఇంకా కూడా అధికము అవుతుంది. ఇంకా ఎక్కువ సేపు మీరు నా గురించి ఆలోచిస్తారు. కాబట్టి అందుకని మీరు ఏ విధమైనటువంటి చింత పడవద్దు. మాస్తు ఖేదః. మా ఖేదః అస్తు. ఎటువంటి దుఃఖము వద్దు. ఎటువంటి చింత పడవద్దు. బ్రహ్మానందే మిలతి అచిరాత్ న చిరాత్ సంగమో వా వియోగః తుల్యః వః. సంగమమైనా కానీ, వియోగమైనా కానీ తుల్యః 2 సమానమే. వహ మనకు మ మనకు మీతోటి నాకు, నాతోటి మీకు స వియోగమైనా సరే, సంగమమైనా సరే తుల్యః 2 కూడా సమానమే. ఎందుచేతనంటే బ్రహ్మానందే మిలతి నచిరాత్. బ్రహ్మానందంలో అంటే మోక్షములో, బ్రహ్మానందములో అచిరాత్ మిలతి. మనం తొందరలోనే ఆ బ్రహ్మానందంలో మనము కలుస్తాము. అందువల్ల మీకు వియోగమైనా సరే, సంయోగమైనా సరే 2 కూడా సమానమే, సమతుల్య సమానంగానే ఉంటుంది. నా వియోగంలోనూ నా దగ్గరే ఉంటారు మీరు. నా సంయోగంలోనూ నా దగ్గరే ఉంటారు మీరు. ఆ బ్రహ్మానందంలో మనం ఎప్పుడూ కూడా కలిసే ఉంటాం. ఆహ్, ఆహ్, పరమానందం కన్నా మించినది బ్రహ్మానందం. ఆహ్, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందంలో మనం ఎప్పుడు కలిసే ఉంటాం. అక్కడ నా నా ఆలోచనలో మీరు, మీ ఆలోచనలో నేను, నాలో మీరు, మీలో నేను అలా ఉంటాము. అందుకని నాతో వియోగమైనా సరే, సంయోగమైనా సరే మీకు ఒకటే అందరికి ఒకటే. ఎందుకంటే అతి త్వరలోనే మనము బ్రహ్మానందంలో మనము కలవబోతూ ఉన్నాము. ర ఇ ఇ ఇది తవ గిర అని చెప్తున్నటువంటి తవ గిర నీ మాటల చేత సహా అతడు నిర్ తాహ నిర్వ్యదాహ కరోత్. తాహ ఆ అమ్మాయిలందరినీ కూడా నిర్వ్యథాహ ఎటువంటి వ్యధ లేనటువంటి వారిలాగా, ఎటువంటి దుఃఖము లేని వారిగా అకరోత్ చేశాడు. ఆ ఉద్ధవుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు చె చెప్పి మీరెప్పుడు నాలోనే ఉన్నారు. నేనెప్పుడు మీలోనే ఉన్నాను. వియోగమైనా సరే, సంయోగమైనా సరే మనిద్దరికీ సమానమే. మనం బ్రహ్మానందంలో అతి త్వరలో మనం బ్రహ్మానందంలో కలిసిపోబోతూ ఉన్నాము. కాబట్టి మీరే చింత పడకండి అని చెప్పినటువంటి కృష్ణుడి యొక్క మాటలు విని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దుఃఖ భారాన్ని వదిలేసుకున్నారు. ఏవం భక్తిః సకల భువనే నేషిత న శ్రుత న ఈషిత న శ్రుత వా కిం శాస్త్రౌఘైః కిమిహ తపసా గోపికాభ్యః నమోస్తు ఇత్యానందాకులం ఉపగతం గోకులాత్ ఉద్ధవం తం దృష్ట దృష్ట్వా హృష్టః గురుపురపతే పాహి మాం ఆయ ఆయౌఘాత్. ఏవం భక్తిః సకలభువనే న ఇషితాః న శ్రుతా వా కిం శాస్త్రౌఘైః కిమిహ తపసా గోపికాభ్యో నమోస్తు ఇత్యానంద ఇత్యానందాకులం ఉపగతం గోకులాత్ ఉద్ధవం తం దృష్ట్వా హృష్టః కురుపరపుతే పాహి మాం అయ అయౌఘాత్. ఏవం భక్తి ఈ విధమైనటువంటి భక్తి, ఇలాంటి భక్తి ఈ గోపికలకు ఉన్నటువంటి భక్తి
నిరంతరము కృష్ణుని యొక్క ధ్యాస చేసే పనులలో ఆహ్, నే కృష్ణుడే. మాట్లాడే మాటల్లో కృష్ణుడే. పలవరింతల్లో కృష్ణుడే. వాళ్ళ అనుకరణ కృష్ణుడే. అంతా సర్వం కృష్ణమయంగా ఉన్నటువంటి ఆ భక్తిని చూసి కృష్ణుడేమన్నాడు, "మీకు యోగమైన, సంయోగమైన సమానమే. ఎందుకంటే నాలో మీరున్నారు, మీలో నేనున్నాను. ఇంకా అసలు మనకి ఎడబాటనేదే లేదు. బ్రహ్మానందంలో మనము మిళితమైపోతూ, అవ్వబోతూ ఉన్నాము." ఇలాంటివన్నీ ఇలా వాళ్ళు చూపినటువంటి భక్తికి పరమాత్మ యొక్క సందేశాన్ని విని, ఏవం భక్తిః సకల భువనే, మొత్తం ఈ ప్రపంచంలోనే ఇషితా న శృతావా, ఎక్కడ చూడలేదు, న శృతావా, ఎక్కడ వినపడలేదు, వినలేదు. ఈ గోపికల భక్తి లాంటి భక్తి ప్రపంచంలో ఎక్కడా గూడా చూడబడను లేదు, ఎక్కడ వినబడను లేదు. కిం శాస్త్రౌఘైః, ఎంత ఈ శాస్త్రాల యొక్క సమూహాలు, ఎన్నో శాస్త్రాలు. ఒక శాస్త్రం గాదు. ఏ 10, 20, 30 64 శాస్త్రాలు. ఇవన్నీ తోటి ఏంటి పని? ఒక భక్తి చాలు. కిం శాస్త్రౌఘైః కిమిహ తపసా, పెద్ద తపస్సులు చేయటం, అతి కఠోరమైనటువంటి కఠినమైన తపస్సులు చేయటం అన్నీ కూడా ఎందుకు? గోపికాభ్యః నమోస్తు. ఈ భక్తి చాలు. ఈ భక్తి ఎటువంటి భక్తి అంటే శాస్త్రాలు అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. కేవలం మనస్ఫూర్తిగా కృష్ణుడి యందు ధ్యానము, తన్మయులైపోయి ఉండడం అనేది ఒకటే కావాలి. అదే చాలు. అటువంటి గోపికాభ్యః నమః అస్తు. అటువంటి ఆ గోపికలందరికీ కూడా నమస్సులు. ఇది ఆనందాకులముపగతం. ఇది ఈ విధంగా అనుకుంటూ ఆ ఉద్ధవుడు ఆనందాకులముపగతం, ఆనంద సముద్రంలో మునిగిపోయి ఉన్నాడు. ఆనందంతో తల మునకలైపోతూ ఉన్నాడు. ఉండి గోకులాత్ ఉద్ధవం తం, గోకులాత్ ఉపగతం, ఆనందాకులం ఆనందాకులుడై, ఆనందంలో మునిగినటువంటి వాడై, ఆనంద సముద్రంలో మునిగినటువంటి వాడై, ఆ ఉద్ధవుడు గోకులాత్ ఉపగతం, ఆ గోకులం నుంచి మళ్ళీ తిరిగి మధురకు ఉపగతం రావడాన్ని, రావటాన్ని దృష్ట్వా చూసి, ఆ ఉద్ధవుడు గోకులాత్ ఉపగతం, గోకులం నుండి రావడాన్ని దృష్ట్వా చూసి, హృష్టః, ఓ గురుపురపతే, ఓ గురుపురపతే, ఓ గురువాయూరు ప్రభువా, హృష్టః, నువ్వు చాలా సంతోషించావు, ఆనందించావు, ముదామును పొందావు. అటువంటి ఓ గురుపర గురుపురపతే, ఓ గురువాయూరు ప్రభువా, పాహి మాం ఆమయౌఘాత్, పాహి మాం, పాహి నన్ను, ర పాహి రక్షించు, ఆ ఆమయౌఘాత్, ఆమయములు అనేటటువంటి రోగములు అనేటటువంటి సమూహాలు, చాలా రోగాలు, ఒక రోగం గాదు. ఈ రోగాల రకరకాలైనటువంటి ఈ రోగాల నుండి, ఈ రోగ సమూహాలన్నింటి నుంచి, ఔఘము అంటే సమూహం. ఇందాక శాస్త్రౌఘము అనే పదం వచ్చింది కదా! ఔఘము, శాస్త్రాల సమూహం. ఆమయ ఔఘము. ఆమయములు అనేటటువంటి రోగాలు అనేటటువంటి ఆ సమూహాలన్నింటి నుండి మాం పాహి, నన్ను రక్షించు. ఆహ్, ఏ ఏ ఏ విధంగా అయితే ఆ గోపికా స్త్రీలందరికీ కూడా తన్మయులైనటువంటి గోపికా స్త్రీలందరినీ కూడా రక్షించావో, ఈ ఉద్ధవునికి ఏ విధమైనటువంటి ఆనందాన్ని కలిగించావో, అలానే నాకు కూడా అటువంటి ఆనందాన్ని కలిగించు. నాలో ఉన్నటువంటి రోగాన్నంతా తీసేయి. ఆ ఉద్ధవుడికి వాళ్ళందరికీ ఎట్లాంటి తత్వజ్ఞానాన్నిచ్చావో, అలాంటి తత్వజ్ఞానంతోటి నాకు కూడా ఇచ్చి, నాలో ఉన్నటువంటి దుఃఖాన్ని పారద్రోలి, నాకు సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదించు. ఈ రోగాల బారి నుండి నన్ను రక్షించు అని ప్రార్థించుకుంటూ ఈ 76వ దశకాన్ని ముగించాడు నారాయణ భట్ట. మీరు మీ పాట